నోటి దుర్వాసన వల్ల ఇబ్బంది పడుతున్నారా? మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ లేదా? ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైమ్ నోటి దుర్వాసన అనేది ఓరల్ హైజీన్ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్లే వస్తుంది. తిన్న ఆహారం చాలా సేపటి వరకు పళ్ళు మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు నోట్లో ఉన్న బ్యాక్టీరియా దాన్ని డీకంపోజ్ చేసి హైడ్రోజన్ సల్ఫేట్ లాంటి ఓలటైల్ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ గ్యాసెస్ వల్ల బ్యాడ్ బ్రెత్ అనేది ఉంటుంది. నాలుకని అద్దం ముందు బయట పెట్టి చూడండి. నాలుక పైన వైట్ కోటింగ్ లాగా ఉంటే అప్పుడు కూడా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. బ్యాడ్ బ్రెత్కి వేరే కారణాలు ఏంటంటే డ్రై మౌత్, మౌత్ బ్రీదింగ్, గార్లిక్, ఆనియన్ లాంటి ఆహార పదార్థాలు, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్, చిగుర్ల సమస్య, డీప్ క్యావిటీస్ అండ్ కొన్ని సిస్టమిక్ డిసార్డర్స్, అన్కంట్రోల్ డయాబెటీస్, లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, సైనోసైటిస్, టాన్సిలైటిస్, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ప్రాబ్లం ఇలాంటి సిస్టమిక్ డిసీజెస్ ఉన్నప్పుడు బ్యాడ్ బ్రెత్ ఉంటుంది, కానీ అది కొంచెం భిన్నంగా ఉంటుంది. నోట్లో దుర్వాసన వస్తుందని ఎలా తెలుసుకోవాలంటే చేతుల్లోకి హ అని బ్రీత్ చేసి ఆ బ్రీత్ని పట్టి చూడండి. వ్రిస్ట్ లిక్ చేసి కూడా డ్రై అయ్యాక స్మెల్ చేసి చూడొచ్చు. ఫ్లాస్ని వెనకాల పళ్ళుల్లో ఫ్లాస్ చేసి ఆ ఫ్లాస్ థ్రెడ్ని స్మెల్ చేసి కూడా బ్యాడ్ బ్రెత్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. బ్యాడ్ బ్రెత్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? రోజుకి 2 సార్లు ప్రాపర్గా బ్రష్ చేయాలి. టంగ్ క్లీన్ చేసుకోవాలి. ఏమి తిన్నా కానీ మంచినీళ్ళతో నోరు పుక్లించుకోవాలి. ఫైబరస్ ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. వాటర్ బాగా తాగాలి. మౌత్ డ్రై అవ్వకుండా చూసుకోవాలి.